26వ శ్రీ గణేష్ పూజా మహోత్సవములు ఈ రోజు నుండి ఈ నెల 19వ తేదీ వరకు న్యూ ఇండియా ఫ్రెండ్స్ సర్కిల్ వారు ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ సర్కిల్ అంటేనే స్నేహభావం. వీరు మిత్రమే కాదు, ఎంతో సేవా కార్యక్రమం చేశారు. మొన్న జరిగిన బుడమేటి ముంపుకు గురైన ప్రాంతంలోకి వెళ్ళి అందరికీ అన్నదానం చేసేవారు స్వయంగా, కానీ చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఈ కార్యక్రమం చివరిలో నా మిత్రుడు సూర్య రావడం వల్ల ఆ విషయం నాకు తెలిసింది. జై గణేష్ మహారాజ్కి జై దుర్గాయ నమః. ఈరోజు బీసన్ రోడ్లో న్యూ ఇండియా ఫ్రెండ్స్ సర్కిల్ ఒక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిఫరెంట్గా తీసుకొస్తూ ఉంటాము. ప్రేక్షకుల మీదకు ఎప్పుడైతే మాకు ఆరాధిస్తారో అలాగే ప్రతి ఒక్కటి కూడా ఈ సంవత్సరం 26వ సంవత్సరం చేసుకుంటున్నాము. 26 సంవత్సరం చేసుకుంటే మామూలు విషయం కాదు. చిన్న వయసు నుండి కూడా 26వ సంవత్సరం కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క మోడల్ తీసుకొస్తూ ఉంటాము. లాస్ట్ ఇయర్ దశావతారం, ఈసారి మరి మనకి బెజవాడికి అంటేనే అమ్మవారు. అలాంటి అమ్మవారు మనం తెచ్చుకుంటాం కూడా చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు మరి బెజవాడలో అమ్మవారి తర్వాత మనకి ఎవరంటే సృష్టి మన వినాయకుడు. అమ్మవారి గుడి పక్కన 2 అడుగులు వేస్తే మన వినాయకుడిలో వినాయకుడి గుడి తగులుద్ది. మరి ఏదైనా ఫస్ట్ మూలకారణం మనకి వినాయకుడు కాబట్టి, అలాగే మరి ఆమె కడుపులో ఉన్న గర్భంలో ఉంచి ఆయన తనుడికి ఈరోజు మనం ఇక్కడ ఇద్దరు దుర్గామ్మగా మన వినాయకుడిని పెట్టుకుంటాం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నుండి మేము కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క వెరైటీ తీసుకొచ్చి కూడా ప్రేక్షకులకి ఇక్కడ కనువింపుగా రోజుకో కార్యక్రమంలాగా చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా మెచ్చుకునేట్టు కూడా ఇక్కడ ఏంటంటే వెరైటీ ఏం పెడతారని బీసినట్లు చూస్తారు, ప్రేక్షకులందరూ చూస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఇలా చేసుకోవాలని కూడా జనాలు కూడా మాకు అంతా సహకరిస్తాం కాబట్టి ఈరోజు ఇంతమంది టీం పెట్టుకుని మేమంతా న్యూ ఇండియా ఫ్రెండ్స్ సర్కిల్ రాజుల్లో ప్రతిదీ కూడా అలా కొద్దిగా బాధాకరం ఏంటంటే ఈ సంవత్సరం మేము కొద్దిగా తగ్గించింది ఏంటంటే వరదల కారణం వల్ల చాలామంది ప్రేక్షకులు ఇబ్బంది అవుతారు. అలాగే ఆ తల్లిని ఆ విఘ్నేశ్వరుని ఒక ఆశీస్సులు ఇక నుండి వరదలు అన్నీ కూడా తగ్గిపోవాలని మేము ఈ పొద్దున కూడా పూజ చేసింది కూడా జరిగింది. వరదలు కూడా తగ్గుముఖం పడితే విఘ్నేశ్వర పూజలు కూడా 10 సంవత్సరాలు రంగరంగ వైభవంగా జరిగేది. ప్రతి చిన్న పెద్ద ఈరోజు కూడా వరదల కారణం కూడా చాలామంది చేసుకోకపోతాం మాకు చాలా బాధగా ఉంది. కానీ సింగనగర్ కానీ సత్యనాపురం కానీ ఎక్కడా లేదు. కృష్ణంకలో కొన్ని చోట్ల చేశారు. బీసన్ రోడ్లో మేము చేస్తాం కూడా. మరి ఆ విఘ్నేశ్వరు మా అమ్మవారు ఒక దయ్య మాకు ఉండటం వల్ల ఈ సంవత్సరం మేము చేయగలిగామండి. వీరంతా ఎంతో సేవా దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ధర్మో రక్షితి రక్షిత, మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా సకల మానవాళికి సేవ చేయడంలో వీరు ముందుంటారు. అందరూ అనుకుంటూ ఉంటారు విజయవాడ బేసిన్ రోడ్ అంటేనే వ్యాపారం అని. వ్యవహారానికి తగ్గట్టుగా అవసరానికి ఆదుకోవడం కూడా తెలిసిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, అది తెలుసుకోండి. ప్రపంచానికి బీజాక్షరాన్ని ఇచ్చిన అమ్మ బెజవాడలో కొలువై ఉన్నారు. అటువంటి అమ్మని మూలంగా విగ్రహ రూపంలో వినాయకుడిని పెట్టిన వీరందరికీ మనం ఏమి చెప్పి వేదామృతంలో శ్రీమాత్రే నమః మాతృదేవ భవ అన్నారు పెద్దలు. మొదటిగా అమ్మవారిని పూజిస్తాం, తదుపరి మూలం అనగా గణపతి. ఆ మూలాన్ని పూజిస్తున్నటువంటి ఇక్కడ భక్తజనులందరూ కూడా చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో పూజించిన ఈ న్యూ ఇండియా ఫ్రెండ్స్ సర్కిల్ వారు ఈ 26వ సంవత్సరంలో అమ్మే స్వయంగా అమ్మే కాపాడింది, మనందరినీ ఆ అమ్మవారే కాపాడింది అన్నట్లుగా అర్థం వచ్చేలాగా ఈ మహోత్సవాల్ని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. న్యూ ఇండియా ఫ్రెండ్స్ సర్కిల్ వారందరికీ ఆ జగన్మాత ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటూ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ వైపు నుంచి కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః, ఓం నమః శివాయ, శ్రీ గణేశాయ నమః. జై గణేశ, జై జై గణేశ.